అసంతృప్తులు, అసమ్మతులు ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, డబ్బు ఖర్చు పెట్టుకుని ఉంటారు ఇప్పటిదాకా. ఎన్నో కార్యక్రమాలు చేసుంటారు ఇప్పటిదాకా ఇన్ఛార్జీలుగా ఉన్నోళ్ళు. అకస్మాత్తుగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు? తమకి సీటు రాక డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ నుంచి ఏ ప్రయోజనం లేక ఎట్లా అన్నటువంటిదే అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఆరణి శ్రీనివాసులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన వచ్చి జనసేనలో చేరడం, ఆయనకి తిరుపతి సీట్ ఇవ్వడం, బలిజ సామాజిక వర్గం కాబట్టి ఆ సీట్ అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు దాంతో అటు జనసేనలోనే ఉన్నటువంటి ఇతర నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అసంతృప్తి ఉంది. వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు తర్వాత అయితే ఈలోపు పార్టీ నాయకత్వాల నుంచి ఫోన్లు వచ్చినాయి, అట్లాంటి ఏమి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, మనం పార్టీ గెలవాలి ఇప్పుడు అన్నట్టుంది. ఈలోపుగా చూసుకుంటే సాధారణంగా ఆరణి శ్రీనివాసులు గో బ్యాక్ అంటూ తిరుపతి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిరుపతి జనసేన అభ్యర్థిగా చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేరు ఖరారైందన్నటువంటి ప్రచార నేపథ్యంలో స్థానిక బలిజ నేతలకే తిరుపతి టికెట్ ఇవ్వాలన్న డిమాండ్తో ఇవి రన్నింగ్లోకి వచ్చినాయి.